ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలో పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచినంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలమును రాత్రి పగలను ఉండక మానవని తన హృదయంలో అనుకున్నాను. అందరు చెప్పండి, స్తుతి సువాసన. స్తుతి సువాసన. తెస్సలోనికులకు వ్రాయబడినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క చిత్తం. వాట్ ఈస్ గాడ్స్ విల్ అంటే ప్రతి విషయమునందును స్తుతులు చెల్లించాల. ఎన్ని విషయాల్లో? అందరు చెప్పండి, ప్రతి విషయంలో. హల్లెలూయా. ప్రతి విషయంలో, ప్రతి రకమైనటువంటి పరిస్థితిలో మనం ఏం చెల్లించాలి? స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులు చెల్లించాలి తప్ప సనుగుడు చెల్లించకూడదు. హల్లెలూయా. మనం ప్రతి రకమైన పరిస్థితిలో ఏం చెల్లించాలి? స్తుతులు చెల్లించాలి. ఇప్పుడు అనుకూలమైనటువంటివి మన జీవితంలో ఏమైనా జరిగాయి అనుకోండి, అప్పుడు మనకు ఆటోమేటిక్గా మనము స్తుతిస్తాం కదండి. థ్యాంక్ యూ జీసస్ అని మనం చెప్తాం. అయితే మీరు ఇంకొక పని చేయండి, ఈ రోజు నుంచి మాత్రం మీరు ఒకటి బాగా మీరు అలవాటు చేసుకుని ఏంటంటే, చిన్న మేలు జరిగిన ఉదాహరణకు చెప్తాను. నేను ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. పొద్దున్నే లెగిసారనుకోండి, లేచిన వెంటనే గట్టిగా అంటే మళ్ళీ పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఏమండి సంతోషంతో వీలైతే డాన్స్ చేయండి. ప్రభువా, యేసయ్యా, నన్ను బ్రతికించావు, మరొక నూతన దినాన్ని ఇచ్చావు నైనా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ ఫర్ అనదర్ డే. హల్లెలూయా. మామూలుగా మనం ఏం చేస్తాం? నిద్రలేసి ఇవి కళ్ళు తుడుచుకుంటూ మామూలుగా లేసేపులో రోజు వచ్చింది అని మనం అనుకుంటాం తప్ప దేవుడు మన ఆయుష్ను పొడిగించాడు అని మనం పెద్దగా గుర్తించము. కానీ దేవుడు మనల్ని ఆయన ఇచ్చిన ప్రతి దానిని కూడా గుర్తించాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. ఇప్పుడు దానిని గుర్తించామనుకో, నిన్ను చూసి ఏమంటాడు తెలుసా? దేవుడు నిన్ను చూసి ఏమంటాడు తెలుసా? బా, వీటికి మాత్రం ఖచ్చితంగా 120 ఇవ్వాలరా. హల్లెలూయా. కనీసం అంటే ఈ ఎగ్జైటేషన్ చూసేదానికైనా భూమి మీద మనుష్య కుమారుడంట ఆయన రెండోసారి వచ్చేటప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనునా అన్నాడు. నువ్వు చెప్పు, ప్రభా నేనున్నా, నమ్మేవాడిని నేనున్నానయ్యా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన దానిని మనం గుర్తిస్తామో దేవుడు ఏం చేస్తాడంటే ఇంకా ఎక్కువ ఇవ్వబుద్ధి అవుతుంది దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర లేసి వెంటనే మరలా ఇంకొక రోజు వచ్చా, ఈ రోజుని ఎట్లా ఎదుర్కోవాలో, ఈరోజు అప్పుల వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలో, ఈరోజు అవసరతలు ఎట్లా తెచ్చుకోవాలో, చచ్చిపోయినా బాగుండు. దేవుడేమో నీ ఆయుష్ పొడిగిస్తూ ఉంటే, లాస్ట్ వీక్ చెప్పాను కదా, ఊపిరి ఉంది అంటే దేవుని పట్టుకోవచ్చు. ఊపిరి ఉంది అంటే దేవుని నుంచి నువ్వు పొందుకోవచ్చు. దేవుని పట్టుకోవచ్చు అంటే అర్థం ఏంటంటే దేవుని నుంచి పొందుకోవచ్చు. ఊపిరి ఉంది అంటే, నీ కంఠంలో ఇంకా ప్రాణం ఉందంటే దేవుని నుంచి నువ్వు పొందుకోవచ్చు. యూ కెన్ రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఎనీథింగ్ ఇఫ్ యూ హ్యావ్ లైఫ్ ఇన్ యువర్ థ్రోట్. ఇఫ్ యూ హ్యావ్ బ్రెత్ యూ కెన్ రిసీవ్ ఫ్రమ్ గాడ్. అందుకే లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కంఠంలో ప్రాణమున్న ప్రతి ఒక్కరూ యెహోవా నామమును స్తుతించుదురు గాక. స్తుతుల పైన నివాసము చేసే దేవుడు. వెన్ యూ ప్రైజ్ గాడ్, నువ్వు స్తుతించినప్పుడు దేవుడు నీ మీదికి వస్తాడు. ఇది ఎలాగో జరగను? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. అసాధ్యమైనవి సాధ్యమైపోతాయి. హల్లెలూయా. నేను ఒక సిస్టర్ నాకు మెసేజ్ పెట్టారు, టెస్టిమనీ పెట్టారు. పాస్టర్ గారు, ఒకే రోజు దేవుడు నా అకౌంట్లోనికి 4 లక్షలు వేశాడు. హల్లెలూయా. మీ ప్రతి ప్రసంగాన్ని నేను వింటున్నా, ప్రతి మాటను తప్పిపోకుండా వింటున్నా, ప్రతి మాటను నేను ఫాలో అవుతున్నాను. దేవుడు అద్భుతం చేశాడు. 4 lakhs అనగానే ఇంకొక సిస్టర్ మెసేజ్ పెట్టారు. ఎంత అద్భుతం జరిగిందండి. ఆ 4 లక్షలు నాకు పడింటే
నా ఆర్థికపరమైన సమస్యలన్నీ పోయిండేవండి అని పెట్టారనమాట. హల్లెలూయా, జరుగుతాయి. హల్లెలూయా, ఒకరికి జరిగాయంటే మీకు కూడా జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ఈజ్ నాట్ పార్షియల్. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు ఒకే రోజులోనే మీ యొక్క దశ దిశను మార్చివేయగలడు. మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మార్చివేయగలడు. ఎలా అంటే ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొనును. ఎప్పుడు నీ మీదకి వస్తాడు? ఎప్పుడైతే నీవు స్తుతిస్తావో. సనిగినప్పుడు దయ్యం గడుస్తాడు, దిగుతాడు నీ మీదకి. స్తుతించకుంటే బై డిఫాల్ట్ సనుగుతాం అన్నమాట. స్తుతించకుంటే సనిగినట్లే. మౌనం అడ్డంగీకారం. స్తుతించకుంటే సనిగినట్లే. సనుగుతూ నీవు దేవునికి పట్టబడ్డావు అంటే ఇంకా నీకు దిక్కేంటి? ఈరోజు మీకు ఈ మాట బాగా లోపలికి పోనివ్వండి. సనుగుతూ దేవునికి పట్టబడకూడదు. సనుగుతూ దేవునికి పట్టబడకూడదు. అందరు చెప్పండి, సనుగుతూ దేవునికి పట్టబడకూడదు. సనుగుతూ అంటే తనలో మాట్లాడుకోవడం మాత్రమే కాదు, నోరు పారేసుకోవడము, దేవుని గురించి నోరు పారేసుకోవడము, మనుషుల గురించి నోరు పారేసుకోవడము. 106వ కీర్తన 25వ వచనం, 24-25 చదువుదాం. 24-25 చదువుదాం. 106వ కీర్తన 24-25. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి, యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో ఏం చేస్తున్నారంట? మనకు గ్రాంధిక భాషలో ఉంది తమ ఇండ్లలో అని అర్థం. గుడారములు అంటే మన ఇండ్లలో. అప్పుడు గుడారాలు వేసుకునేవాళ్ళు, ఇప్పుడంతా ఆర్సీ బిల్డింగ్లు కదా. ఇప్పుడంతా కూడా తమ గుడారాలు ఏం చేస్తున్నారు? ఇళ్లలో ఏం చేస్తున్నారు? వీళ్ళు సనుగుతూ ఉన్నారు. స్తుతించకుండా మర్చిపోయారు. ఐగుప్తులో దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ మర్చిపోయారు. ఫరో సైన్యం నుంచి విడిపించిన అద్భుతాన్ని మర్చిపోయారు. ఎర్ర సముద్రాన్ని చీల్చినటువంటి అద్భుతాన్ని మర్చిపోయారు. మార్గ మధ్యంలో దేవుడు మన్నాతో పోషించినటువంటి అద్భుతాలన్నీ కూడా మర్చిపోయారు. సముద్రం అంతా సమృద్ధిగా నీటిని ఇచ్చినటువంటి ఆ యొక్క అద్భుతాన్ని అన్నీ మర్చిపోయి గుడారంలో కూర్చొని ఏం చేస్తున్నారంటే వారు సనుగుతూ ఉన్నారు. దేవుని మీద సనుగుతూ ఉన్నారు. దైవజనుడైన మోషే మీద సనుగుతున్నారు. తమకు విరోధంగా కూడా సనుగుతున్నారు. మేము చచ్చిపోయిండే బాగుండు. నీ జీవితంలో ఎప్పుడు ఈ మాట నీ నోట రాకూడదు. నీ నోట ఎప్పుడు కూడా చచ్చిపోతే బాగుండు, చస్తే బాగుండు, నన్ను చంపేసాయి, ఇవి మాట్లాడావు అంటే అపవాది నీ మీదికి దిగి వస్తాడు. పనికి మాలిన వాని యొక్క సన్నిధి నేను కమ్ముకుంటుంది. పుట్టగత లేకుండా పోతావు అన్నమాట. నెవర్ మర్మర్. ఏంటి మర్మరిక అంటే? ఏంటి సనగడం అంటే? 33వ వచనం 32-33 చదువు. 32-33. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. మోషే ఎందుకు వాగ్దాన దేశంలో అడుగుపెట్టలేకపోయాడు? మోషే ఎందుకు రమ్యమైన దేశంలో అడుగుపెట్టలేకపోయాడు? మోషే ఎందుకు పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగుపెట్టి కట్టని ఇండ్లను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయాడు? త్రవ్వని బావులను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయాడు? నాటని తోటలను ఎందుకు స్వాధీనము చేసుకోలేకపోయాడు? కట్టని పట్టణములను ఎందుకు స్వాధీనము చేసుకోలేకుండా పోయాడు? వాగ్దానం పొందుకున్నాడు కానీ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోయాడు. కారణం కాని మాట. ఆ కాని మాట దేనిని బట్టి వచ్చింది? వేరే వాళ్ళు ఇరిటేట్ చేయడం వల్ల వచ్చింది. నీవు సనిగేదానికి ఏ సాకు చెప్పినా దేవుడు ఒప్పుకోడు. వాళ్ళు శనికిరా నాయన, వాళ్ళు ఇట్లా చేసింటే కదా నాయన నేను ఇట్లా మాట్లాడేది. ఒప్పుకోడు దేవుడు. మనము ఏదైనా చూడండి, ఈ మనుషుల రియాక్షన్ వేరు ఉంటుంది, దేవుని యొక్క రియాక్షన్ వేరు ఉంటుంది. మనము మన బాధల గురించి మనం చెప్పుకున్నాం అనుకోండి, కొన్నిసార్లు మనుషుల మీద మన మీద జాలి చూపుతారు. అయ్యో పాపం అంటారు. మన ప్రాబ్లమ్స్ మనం చెప్పుకొని మనం అనుకుంటూ వాడు ఇట్లా చేసినాడు, నాకు వీడు ఇట్లా చేసినాడు, ఈమె ఇట్లా చేసింది, వాళ్ళు ఇంత అన్యాయం చేస్తారు, వీళ్ళు ఇంత చేస్తారంటే అయ్యో పాపం అంటారు. కానీ దేవుడు మాత్రం ఏమంటాడు తెలుసా? దేవునికి కోపం వస్తుంది. దేవుడు ఒప్పుకోడు.
ఇప్పుడు మోషే ఎవరి మీద కోప్పడ్డాడు? వాళ్ళ మీద కోప్పడ్డాడు. వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు తప్పు మాట్లాడారు, వాళ్ళు ఇరిటేట్ చేశారు, మాటికి ఇరిటేట్ చేశారు. ఇక కోపం వచ్చింది, బండతో మాట్లాడమంటే ఏమండి వాళ్ళని కొట్టలేక సాత్వికుడు మళ్ళా భూమి మీద అంతట్లో కూడా సాత్వికుడు మోషే. వాళ్ళని కొట్టలేక ఆ కర్ర తీసుకొని బండను కొట్టేశాడు. కాని మాట పలికాడు గనక మోషే నోట నుండి వచ్చినటువంటి కాని మాటలు వాగ్దాన దేశంలోనికి అడుగుపెట్టలేదు. మోషే వ్యభిచారం చేయలే, మోషే దొంగతనం చేయలే, మోషే విగ్రహారాధన చేయలే, మోషే కాని మాట మాట్లాడాడు. అంటే ఇంకా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి మన నోటి మాట విషయం. ఎన్ని వాగ్దానాలు నిష్ఫలమైపోతున్నాయి, ఎన్ని వాగ్దానాలు నెరవేర్చబడడం లేదు. వాగ్దానాలు నెరవేర్చబడకుండా చాలామంది చనిపోతూ ఉన్నారు, నాశనమైపోతున్నారు, బయటికి రాలేకుండా ఉన్నారు. కానీ మాట తెలుసా? కాని మాటలు. అనంతపురం ఫెయిత్ చర్చ్లో లాస్ట్ వీక్ చెప్పాను, దేవదూతకు కోపం పుట్టించద్దు. పరిచర్య మొదలుపెట్టినప్పటి నుంచి ఇంతవరకు చెప్పలేదు నేను వాక్యం. ఈరోజు కూడా అదే, దేవదూతకు కోపం పుట్టించద్దు. నీ కొరకు నియమించబడినటువంటి దేవదూతకు కోపం పుట్టించవద్దు. దేవదూతకు కోపం కూడా వస్తుంది. వారైన మాట నమ్మకపోయారు కనుక వారు ఏం చేస్తారంటే ఇళ్ళలో సనుగుడుకు కారణము దేవుని యొక్క మాటను నమ్మకపోవడము. దేవుని యొక్క మాట నమ్మితే భవిష్యత్తును గురించి నింపాదిగా ఉంటాం. హల్లెలూయా. ఒక మనిషి మనకు కీడు చేసినా కూడా దేవుడు దానిని మేలుకరంగా మార్చగలడని నమ్మితే ఆ వ్యక్తి మీద సనగము కానీ దేవుని మనము స్తుతిస్తాం. అన్ని విషయముల యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నేను ఒకటి బాగా నేర్చుకున్నానండి, అది చాలా స్ట్రాంగ్ అయింది నాకు నా జీవితంలో. అది చాలా నా మనస్తత్వంలో, నా అలవాట్లలో అది ఇట్ బికేమ్ వెరీ స్ట్రాంగ్. ఏంటో తెలుసా? ఎంత బాధాకరమైన వేదనకరమైన పరిస్థితి ఉన్నా కూడా నా నోట నుంచి ఏమొస్తుందో తెలుసా? నా నోట నుంచి, ప్రభువా ఇది కీడులాగా కనిపిస్తుంది కానీ దీనిని నువ్వు మేలుకరంగా మార్చగలవు. హల్లెలూయా. ప్రతి విషయం ముందు ఏం చేయాలి? మనకు ఆప్షన్ ఉంటుంది, సనగనైనా సనగచ్చు, వేరే వాళ్ళని తిట్టచ్చు, వేరే వాళ్ళ గురించి ఆడిపోసుకోవచ్చు, లేక వాటిని ఇగ్నోర్ చేసి ఆ పరిస్థితుల్లో దేవుని స్తుతించవచ్చు. దేవుని స్తుతిస్తే నీ ఆశీర్వాదాలు ఎక్కువైపోతాయి. అయితే నువ్వు సనిగావనుకోండి, వీడికి ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా కూడా ఏం ప్రయోజనం ఉందని చెప్పేసి ఏం చేస్తుంది తెలుసా? దేవుడు ఇంకా సాలేబ్బా అంటాడు అనమాట. దేవుడు కమ్యూనిస్ట్ కాదు, సిపిఎం కాదు. సిపిఎం కమ్యూనిస్ట్ అంటే ఏంటి? ధనవంతుని కొట్టి ధనవంతునంతా తీసుకొని అందరికీ సమానంగా పంచిపెట్టడం. దేవుడు అట్లా చేయడు, ఉన్నవాడికి ఇంకా ఎక్కువ ఇస్తాడు. హల్లెలూయా. ఉన్నవాడికి ఎక్కువ ఇస్తాడు, లేని వాటివి ఉన్నవి కూడా తీసివేయబడతాడు. అందుకే కదా వాక్యంలో ఉంది కదా, 10 తలాంతులు కలిగిన వాడికి ఇంకా ఇవ్వండి అంటాడు దేవుడు. ఇంకా ఇవ్వండి తల. ఈ 2 తలాంతులు ఉన్నటువంటి వాడికి ఉన్న తలాంతులు తీసి పడేసేయండి అంటాడు. దేవుని లెక్కాచారాలు వేరు, దేవుని యొక్క క్యాల్కులేషన్స్ వేరు, దేవుని యొక్క రెస్పాన్సులు వేరు. కాబట్టి సనుగుడుకు ఏ కారణం చెప్పినా దేవుడు ఒప్పుకోడు. మోషే ఏ కారణం చెప్పినా ఒప్పుకోలేదు దేవుడు. నో 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 కాని మాట మాట్లాడాడు. చెప్పండి, యేసయ్యా నేను ఎప్పుడు కూడా కాని మాటలు మాట్లాడకూడదు, కాని రాతలు రాయకూడదు, కాని ఎస్ఎంఎస్లు నేను పెట్టకూడదు. మన గుడారాల్లో, మన కుటుంబాల్లో, మన ఇళ్ళలో కాని మాటలు రాకూడదు. మనసులో వస్తాయి, వచ్చినప్పుడు మాట్లాడాలి. ఎంత ఒత్తిడి వస్తుందో తెలుసా? ఒత్తిడి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నేను మాట్లాడను అంటే ఏమవుతుందంటే ఆ ఆలోచన అబార్షన్ అయిపోతుంది, ఆ ఆలోచన నెరవేరదు. హల్లెలూయా. ఆ ఆలోచనకి నెరవేర్పు ఉండదు. ఒత్తిడి వచ్చినా కూడా నేను కాని మాట మాట్లాడను. మోషే ఏం చేశాడు? కాని మాట మాట్లాడు. దేన్ని బట్టి? మనసులో ఒత్తిడి వచ్చింది, ఇరిటేట్ చేస్తున్నారు. రోజు ఇరిటేషన్ పెంచుతున్నారు వీళ్ళు. ఇక పెంచుతుంటే మోషే కాని మాట మాట్లాడాడు గనక ఆ గుడారలో సరిగిన వాళ్ళు పోలేదు, వాళ్ళ నాయకుడైన మోషేను పోనీయలేదు. వీళ్ళు ఈ సనుగుడు బ్యాచ్ కొంచెం బహుత్ కష్టం అవుతాయి వీళ్ళతో. వాళ్ళు మాత్రమే నాశనం గారు, కానీ
వారి పక్కన ఉన్న వారిని కూడా నాశనం చేస్తారు. అందుకే సనిగే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. 3 సనిగే వాళ్ళతో నువ్వు సహవాసం చేసావంటే నువ్వు 4వ సనిగే వ్యక్తి అవుతావు. నేను మారుస్తాను పాస్టర్ నేను వాళ్ళని అంటే నువ్వు మార్చలేవు, నువ్వు మారిపోతావు. 3 స్తుతించే వాళ్ళతో కలువు, నీకు గుర్తు చేసే వాళ్ళతో కలువు. ఈరోజు చేసావా 1000 స్తుతులు చేసేవా అనే వాళ్ళతో సహవాసం చేయి. ఎందుకు చేయలేదు, చెయ్యి మర్యాదగా అని తిట్టే వాళ్ళతో సహవాసం చేయి. నిన్ను రేపే వాళ్ళతో సహవాసం చేయి. ప్రార్థన చేసావా, ఈరోజు స్తుతులు చేసావా, భాషలు మాట్లాడావా, వాక్యం విన్నావా, ప్రసంగం విన్నావా, అర్లీ మార్నింగ్ లేచావా, ఇటువంటి వాళ్ళతో సహవాసం చేయి. ఆడెట్టంట అక్క ఏమైంది, వాళ్ళంటే ఏం జరిగింది తెలుసా, ఏం చెప్పు ఏం జరిగింది, ఇట్లాంటి వాళ్ళతో మీరు అట్లా ఉంటే కాని మాటలు వస్తాయి. కాని మాటలు వస్తే అంతే సంగతులు సంకనాగిపోతారు. మోషే అండి, దేవునితో ముఖాముఖి అనుభవాలు ఉన్నటువంటి మోషే కాని మాటలు మాట్లాడాడు గనుక వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేదు. ఒకడు తెగ బాధపడుతున్నాడంట. ఏమంటున్నాడు తెలుసా, చిన్నప్పుడు కప్పలను రాళ్ళతో కొడుతుంటే అరే కొట్టద్దురా రాళ్ళతో, మూగి పెళ్ళం వస్తుందిరా అని చెప్పినారంట. వాడు కొట్టినా బాగుండురా, నేను ఒక కప్పను కొట్టినా బాగుండరా, మూగి పెళ్ళం వచ్చినా బాగుండరానంట. చాలా మందికి అర్థం కాలేదు, జోకు కూడా అర్థం కాలేదు. తర్వాత వేరే నవ్విన వాళ్ళని పోయి అడగండి, వాళ్ళు చెప్తారు, వివరిస్తారు. ఇప్పుడు అంటే మాటలు ముగివారు అనుకోండి, మాటలు తగ్గిపోతాయి. మాటలు తగ్గిపోతే సమస్యలే ఉండవు. ఇమాజిన్ చేసుకుని ఒక్కసారి ఇద్దరు ఎవరో ఒకరు ముగి వాళ్ళు ఉంటే చాలు. యేసుప్రభు ఏమన్నాడంటే, పుట్టుకతో నపుంసకులుగా పుట్టినవారు గలరు, దేవుని రాజ్యం కొరకే నపుంసకులు అయిన వారు కూడా గలరు అన్నాడు అనమాట. అలా దేవుని యొక్క రాజ్యం కొరకు మనం ముగి వాళ్ళం అవుదాము గాక. అంటే అన్ని విషయాలు కాదు, స్తుతించే విషయాలు మళ్ళీ ముగి వాళ్ళు అయ్యేది. మన వల్ల పరిస్థితి ఏంటంటే బాగా నోర్లు పనిచేస్తాయి, ఇళ్ళలో అయితే విపరీతంగా పనిచేస్తాయి. ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకుంటూ ఒకరినొకరు కదా, పెళ్ళి ముందు ఇంకంతా ఒకరినొకరు పొగుడుకుంటుంటారు. పెళ్ళి ముందు ఏం తిట్టుకోరు, పెళ్ళి అయ్యేంత వరకు మాత్రం ఒకరినొకరు పొగుడుకుంటారు. మీరు చాలా మంచివారండి అన్నదంట ప్రేయసి. అప్పుడు ప్రియుడు అన్నాడంట, నీ గొంతు భలే ఉంటుంది అన్నాడంట. పెళ్ళైన తర్వాత ఇంకా విశ్వరూపం చూపి తిడుతూ ఉంటే ఇదే డైలాగు ఇంకొక రంగంలో చెప్పిందంట, నా గొంతు ఇంతే, నా గొంతు ఇంతే, ఎందుకు చేసుకున్నా నా గొంతు ఇంతేనేదంట. అంతకుముందేమో నీ గొంతు ఎంత బాగుందని నేను పొగిడాడంట. ఇప్పుడు ఎందుకంత కేకలేస్తున్నావు, ఎందుకంత అరుస్తున్నావు అంటే నా గొంతు ఇంతే, వింటే విను లేకపోతే పో అన్నదంట. కాని మాటలు మన నోట రాకూడదు. హల్లెలూయా 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 హల్లెలూయా. డబ్బుల కంటే ఎక్కువ జాగ్రత్తగా మాటలను ఖర్చు చేయాలి. డబ్బుల కంటే ఎక్కువ జాగ్రత్తగా మాటలను ఖర్చు చేయాలి. డబ్బుల కంటే ఎక్కువగా జాగ్రత్తగా మాటలను ఖర్చు చేయాలి. హల్లెలూయా. ఆ స్థానంలో స్తుతించాలి. సనుగుడుకు ఏ కారణం చెప్పినా దేవుడు ఒప్పుకోవడం. సనుగుడు నీ ఆశీర్వాదం చంపేస్తుంది. వాగ్దానాలు స్వతంత్రించుకోకుండా నేను ముందుకు వెళ్ళకుండా నేను మోసం చేస్తుంది సనగడం. నెవర్ మర్మర్ అగెన్స్ట్ గాడ్, నెవర్ మర్మర్ అగెన్స్ట్ పీపుల్. కొంతమంది దేవుని మీద సనగరు కానీ మనుషుల మీద సనుగుతూ ఉంటారన్నమాట. మనుషుల మీద సనుగుతుంటారు. ఎప్పుడో 3 ఏళ్ళ క్రితము, 4 ఏళ్ళ క్రితం, 10 ఏళ్ళ క్రితం, శనివారము సాయంకాలము 5 గంటలప్పుడు ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకొని గొనుక్కుంటూ ఇట్లా చేసి ఇట్లని సనుక్కుంటూ ఉంటారు. దానివలన ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేరు. అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని దగ్గర వారు కృపను పొందుకోలేరు. దేవుని దగ్గర కృప పొందుకోవాలంటే దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా ఇప్పుడు నా జీవితానికి నేనేనయ్యా బాధ్యుణ్ణి, నాకు సహాయం చేయ, నా జీవితాన్ని కట్టుకుంటా అనాలి. వాడి వల్ల నేను ఇట్లా అయ్యాను, వీళ్ళ వల్ల నేను ఇట్లా అయ్యాను, ఈ కుటుంబం వల్ల నేను ఇట్లా అయ్యాను, వాళ్ళు నన్ను ఇలా చేశారు అని దేవుని దగ్గర చెప్తే దేవుడు ఒప్పుకోడు, అస్సలు ఒప్పుకోడు. దిస్ ఇస్ అబౌట్ గాడ్. మనుషులు ఎదుట చెప్పామనుకోండి, అయ్యో పాపం ఎంత అన్యాయం జరిగింది ఈ వ్యక్తికి, ఎంత అన్యాయం జరిగింది, ఎంత దుర్మార్గులు వాళ్ళు అని మనుషులు నీ మీద జాలి చూపిస్తారు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి అంటే
ఒకసారి చెప్పితే పర్లేదు, కానీ ప్రతిరోజు అదే ఇంకా 100 రోజుల సినిమాలాగా ప్రతిరోజు అదే దేవుని సన్నిధిలో చెబుతున్నారనుకోండి, దేవుడు ఒప్పుకోడండి. దేవుడు ఒప్పుకోడు. యూ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫార్ యువర్ లైఫ్. నీ జీవితానికి నీవే బాధ్యతను వహించాలని. ఈరోజు నా స్థితికి నేనే కారణం, ఈ స్థితికి నేనే కారణం అని బాధ్యత తీసుకుని, ప్రభువా నాకు సాయం చేయి ప్రభువా అని అడిగినప్పుడు కృప మనం పొందుకుంటాము. హల్లెలూయా. ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట ప్రభువైన యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని యొక్క చిత్తము. అనుకూల పరిస్థితుల్లో స్తుతించండి, ప్రతికూల పరిస్థితులలో ఎలా స్తుతించాలంటే, ప్రభువా దీనిని మేలుకరంగా మార్చగలవు. 7 లక్షల అప్పులు ఉన్నాయి, నో ప్రాబ్లం, దీనిని మేలుకరంగా మార్చగలవు. 32 ఏళ్ళు వచ్చాయి, పెళ్లి కాలేదు, కానీ దీనిని మేలుకరంగా నువ్వు మార్చగలవు. ఉద్యోగం రాలేదు, కానీ దీనిని నీవు మేలుకరంగా మార్చగలవు. వివాహమైంది, 10 సంవత్సరాలైంది, గర్భం తెరవబడలేదు, కానీ దీనిని నీవు మేలుకరంగా మార్చగలవు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, కానీ దీనిని నీవు మేలుకరంగా మార్చగలవు. ఎవ్వరు కూడా నన్ను అంగీకరించడం లేదు, కానీ నీవు దీనిని మేలుకరంగా మార్చగలవు. జోబెంతా ఖాళీ అయిపోయింది, కానీ నీవు నింపగలవు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తక్కువేమీ కాదు. హల్లెలూయా. ప్రతి విషయమందును కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. ఇక సనుగుడుకు ఎక్కడ ఆస్కారం ఉంది? గొడవలకు ఎక్కడ ఆస్కారం ఉంది? వాదానికి వివాదానికి ఎక్కడ ఆస్కారం ఉంది? మనకు నచ్చని పరిస్థితుల్లో మనము తట్టుకొని, ప్రభువా దీనిని నీవు మార్చగలవు యేసయ్యా. హల్లెలూయా. ప్రతి విషయమందును కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట దేవుని యొక్క చిత్తం. దిస్ ఇస్ గాడ్స్ విల్. సరిగా మాట్లాడడం నేర్చుకోవడమే దేవుని యొక్క చిత్తం, కానీ మాటలు పలుకకుండా ఉండడమే దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో గాడ్ విల్ నెవర్ అగ్రీ ఎనీ కైండ్ ఆఫ్ మర్మరింగ్. ఏ కారణం బట్టి మనము సనిగినా కూడా దేవుడు ఒప్పుకోడు. ఎవరి వలన నువ్వు సనిగినా ఒప్పుకోడు. ఎటువంటి ఒత్తిడి రావడం వల్ల నేను మాట్లాడినా కూడా దేవుడు ఒప్పుకోడు. యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్గివ్నెస్. ప్రభువా కానీ మాట మాట్లాడాను, మోసేలాగా నన్ను చేయగాకనైనా, నేను అంత గొప్పని కదలే, నన్ను క్షమించునైనా, ఇంకోసారి ఇట్లా నోరు పారేసుకోకుండా ఉంటకు నాకు సహాయం చేయండి. హల్లెలూయా. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రేయర్స్. 113వ కీర్తన. 113వ కీర్తనలో ఫేమస్ వాక్యం ఏంటండి? చాలామంది ఉపయోగించే మాట, ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చెయ్యును. ఇది కదా ఫేమస్. ఇది ఒకటేనా ఫేమస్? 8, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను. 113వ కీర్తనలో 8, 9 పట్టుకొని ఊగులాడుతుంటారు, కానీ మొత్తం మిగతాదంతా పట్టించుకోరు. ఈ వాక్యాలు కోట్ చేస్తారు చాలామంది బోధకులు. ఈ వాక్యాన్ని కోట్ చేస్తారు, కానీ ఈ వాక్యాలకు ముందు ఏముందో దాన్ని చూడరు. ముందేముంది, వెనక ఏముంది? ఫస్ట్ వెనక చూసాం. ఏముంది వెనక? యెహోవాను స్తుతించుడి. ఇప్పుడు ముందు చూద్దాం. స్టార్టింగ్ 113 Psalm 113 స్టార్టింగ్. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. యెహోవాను స్తుతించుడికి, మరలా యెహోవాను స్తుతించుడికి మధ్యలో ఉన్నాయి వాగ్దానాలు. దరిద్రుడువా నీవు? బీదవాడివా? పేదరికంలో ఉన్నావా? డబ్బులు తక్కువగా ఉన్నాయా? దరిద్రతలో ఉన్నావా? అవమానంలో ఉన్నావా? పెంటలాగా నీ జీవితం ఉందా? సమాజంలో తృణీకరించబడినటువంటి స్థితిలో నీవు ఉన్నావా? నిరాకరించబడినటువంటి స్థితిలో నీవు ఉన్నావా? ఎవరు కూడా లక్ష్య పెట్టనటువంటి వ్యక్తిలాగా నీవు ఉన్నావా? వివాహం కాలేదా నీకు? ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి కాలేదా? వివాహం అయింది కానీ ఎన్ని సంవత్సరాలైనా నీ గర్భం తెరవబడలేదా? ముందు ఏముండాలి నీకు? స్తుతి ఉండాలి, తర్వాత స్తుతి ఉండాలి. హల్లెలూయా. యెహోవాను స్తుతించుడి. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్ల కాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని
సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించున్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజలను, ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగా చేయును, కుమారుల సంతోషముల తల్లిగా చేయను. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు చేతులు పైకెత్తుతావో ఆయన నిన్ను పైకెత్తుతాడు. స్తుతి ఆరాధనలో ఎప్పుడు కూడా పాస్టర్ చేతులు ఎత్తండి అని పాస్టర్తో మీరు చెప్పించుకోకూడదు. ఎప్పుడు కూడా హల్లెలూయా, చేతులు ఎత్తండి. చేతులు ఎత్తితే ఏం చేస్తాడు దేవుడు? ఇప్పుడు మీ కుమార్తె నడుచుకుంటూ ఇలా చేతులు ఎత్తితే ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? ఎత్తుకుంటారు. హల్లెలూయా. ప్రైజ్లోనే రైజ్ ఉంది. ప్రైజ్లోనే ఏముంది? రైజ్ ఉంది. హల్లెలూయా. ప్రైజ్ చేసేవాళ్ళు రైజ్ అవుతారు, పైకి ఎగురుతారు, పైకి ఎగురుతారు, ఫ్లై అవుతారు, ఏరోప్లేన్లో తిరుగుతారు. హల్లెలూయా. గుర్తుకొచ్చింది నాకు, తాడిపత్రికి ఎయిర్పోర్ట్ అంట. హల్లెలూయా. ఇప్పుడన్నా ఒప్పుకుంటారా నేను ప్రవక్తనని? ఏమండి, కొంతమందికి చాలా ఎంత విపరీతం డౌట్ అంటే దెయ్యం చేత నేను వాడబడుతున్నా అంటారండి. దెయ్యం అంట చెప్పింది. ఎయిర్పోర్ట్. హల్లెలూయా. ఎయిర్పోర్ట్ తాడిపత్రికి ఎయిర్పోర్ట్ రాబోతుంది. అది యందు వాక్యం ఉండెను. ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పానండి ఎయిర్పోర్ట్ వస్తుంది తాడిపత్రికి అని. ఎన్ని మున్సిపాలిటీలు లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మున్సిపాలిటీలు లేవు? ఎన్ని మున్సిపాలిటీలు లేవు? ఆ మున్సిపాలిటీకి లేనిది వారికి ఏం కనపడింది? తాడిపత్రే కనపడింది. హల్లెలూయా. హల్లెలూయా. మీరు బాగా ఆత్మవరం చేత మీరు నింపబడితే మీకేం తెలుస్తుందో తెలుసా? ఏ ఏరియాలో ఎయిర్పోర్ట్ వస్తుందో మీకు తెలుస్తుంది. పోయి ముందు ల్యాండ్స్ తీసుకోండి అక్కడ. హల్లెలూయా. భూములు తీసుకోండి అక్కడ, ఆ చుట్టుపక్కల భూములు తీసుకోండి. కెన్నెతేగిన గారితో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు ముఖాముఖి దర్శనంలో నా స్వరం వినడం నువ్వు తెలుసుకుంటే, ఆత్మీయ మళ్ళీ చూడడం నువ్వు తెలుసుకుంటే నేను నిన్ను ధనవంతుని చేస్తానన్నాడు అనమాట. హల్లెలూయా. మీరు ఇప్పుడు ఏమి రాజకీయ నాయకుల ఏమండి సంబంధించిన వాళ్ళు కావాల్సిన అవసరం లేదు. ఎక్కడొస్తా చెప్పండి అని ఎవరిని అడగాల్సిన పని లేదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మని తెలుసు. పరిశుద్ధాత్మ ఇక్కడ ఎయిర్పోర్ట్ యా వైపు, తూర్పా, పడమర, ఉత్తరం, దక్షిణ, టు విచ్ సైడ్? చెప్పు భూములు కొంట అక్కడ. చెప్పు 2 సెంట్లైనా కొంటా. దాచిపెట్టుకోండి డబ్బులు దాచిపెట్టి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండాలంటే 6 నెలలు మీకు జీతం రాకున్నా, ఒకవేళ వ్యాపారం ఉంటే వ్యాపారం జరగకున్నా కూడా మీకు ఏ ఇబ్బంది ఉండకూడదు. 6 నెలలకు సరిపోయే ధనం ఎప్పుడు కూడా రిజర్వ్లో పెట్టుకోవాలి. మీరు 6 నెలలకు సరిపోయే ధనం ఎప్పుడు కూడా రిజర్వ్లో పెట్టుకోవాలి. దాచిపెట్టుకోండి, భూములు తీసుకోండి. ఎయిర్పోర్ట్ ఎక్కడ వస్తుందో కనుక్కొని, మీరు కనుక్కుంటే నాకు కూడా చెప్పండి. నేను మీకు వాక్యం చెప్పే గొడవలో నేనున్నా. మనోజ్ని పట్టుకోండి బాగా. ఎయిర్పోర్ట్ ఎక్కడ వస్తుందో చెప్పు, మనోజ్ని పట్టుకుంటాను నేను. భూములు తీసుకుందాం వెళ్ళి. హల్లెలూయా. 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 తాడిపత్రి మహానగరం కాబోతుంది. తాడిపత్రి, అనంతపురం 2 కలుసుకుంటాయి తెలుసా మీకు? తాడిపత్రి, అనంతపురం 2 కూడా జంట నగరాలుగా పిలువబడబోతున్నాయి. తాడిపత్రి, అనంతపురం రాసుకోండి అంతే. జంట నగరాలు తాడిపత్రి, అనంతపురం 2 కూడా కలుసుకొని పోతున్నాయి. జంట నగరం. ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ ఎలా ఉన్నాయో అనంతపురం, తాడిపత్రి కూడా జంట నగరాలుగా అవి పిలువబడబోతూ ఉన్నాయి. హల్లెలూయా. సో కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి రాబోతున్నాయో దేవుడు ముందుగానే తెలియజేస్తాడు. కనుక కొంచెం డబ్బులు ఆదా చేసి పెట్టుకుంటే, ఇవన్నీ కొంచెం ప్రస్తుతానికి ఓపెన్గా చెప్తున్నా, తర్వాత ఓపెన్గా చెప్పేవి ఏముండదు. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతిస్తే నిన్ను పైకి లేపుతాడు దేవుడు. దరిద్రులను, బీదలను లేపుతాడు. ఒకవేళ ప్రతి దరిద్రుణ్ణి, ప్రతి బీదవాన్ని లేపింటే ఈరోజు దరిద్రత ఉండేది కాదు ప్రపంచంలో. ఎవరిని లేపుతాడు? స్తుతించే దరిద్రుని లేపుతాడు, స్తుతించే బీదవాణ్ణి లేపుతాడు, స్తుతించే తృణీకరించబడిన వాడిని లేపుతాడు, స్తుతించే దీనుని లేపుతాడు, స్తుతించే ఒంటరి అయిన వ్యక్తికి పెళ్లి చేస్తాడు.
తల్లిదండ్రులు పెళ్లి చేయడం ఒక స్థాయిలో ఉంటుంది, దేవుడు పెళ్లి చేయడం ఇంకొక లెవెల్లో ఉంటుంది అన్నమాట. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతిస్తే గర్భాలు తెరవబడతాయి. స్తుతి ద్వారా తెరవబడినటువంటి గర్భాల్లో నుంచి వచ్చేవాళ్ళు మన పరిచర్యలు అయితే ఏమండి, బిలియనీర్లు. ఐ డిక్లేర్ that our children are going to be business magnates, entrepreneurs, పారిశ్రామికవేత్తలను యేసుక్రీస్తు వారి నామములో నేను ప్రకటిస్తున్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరిని లేపుతాడండి? ప్రతి ఒక్కరిని లేపుతాడా? ప్రతి ఒక్కరిని లేపడే, ప్రతి ఒక్కరిని లేపడే, ప్రతి ఒక్కరిని తాకడే. నో, స్తుతించేవాడిని తాకుతాడు, స్తుతించేవాడిని లేపుతాడు. స్తుతించే బీదవాడు ధనవంతుడు అవుతాడు, స్తుతించే పేదవాడు దరిద్రుడు ధనవంతుడు అవుతాడు. స్తుతించే ఏకాకైనటువంటి వ్యక్తి ఏమండి, వివాహిత అవుతుంది, వివాహితుడు అవుతాడు. స్తుతించే గొడ్రాలి 7 పిల్లలను కంటుంది. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఏదో కొంచెం చిన్న మార్పు ఏదో చేశారంట కదా, 3 పిల్లలు ఉన్నా కూడా ఎలక్షన్స్లో పాల్గొనొచ్చని మార్పు చేశారంట. నంబర్ 1 అయింది మన భారతదేశం పాపులేషన్లో. దేవుని యొక్క కళ్ళు చాలా ఎక్కువగా మన దేశం మీదనే ఉన్నాయి. ఎందుకంటే ఆయన వాక్యాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా పాటిస్తున్నారు భారతదేశంలో. వాళ్ళు ఫలించండి, విస్తరించండి అంటే నింపి పడేస్తున్నారు, కనేస్తున్నారు. మా సార్ ఒకడు ఉండేవాడు, మేము గైనకాలజీ పోస్టింగ్లో ఉన్నప్పుడు, ఆయన బ్రాహ్మణ్ అనుకుంటా, ఎగ్జాక్ట్ ఉమామహేశ్వర్ ఏదో ఎగ్జాక్ట్ పేరు గుర్తులేదు, కానీ ఒక ఆవిడ వచ్చిందండి, ఒక ముస్లిం లేడీ వచ్చింది, ముస్లిం సోదరు వచ్చింది. ఆమె వచ్చిందన్నమాట, బాగా కడుపు వేసుకుని వచ్చింది. మేము ఉన్నాం అక్కడ. ఏమా ఎన్నో కానుపంటే 8 సార్లు అనేది. దయ్యమా ఇట్లా అంటున్నాడు ఆయన, కోపం పట్టలేక. డెవిల్ అండి చూడండి, 8 కానుపులంట, ఎట్ట సాగుతావు నువ్వు, 8వ కానుపు అంట. ఇట్లా మాట్లాడతాడు ఆయన. మేము నవ్వి అల్లాడాము. 8వ కానుపు అనమాట ఆమెకు. ఇది కూడా పోతుంది ఏంటి, ఇద్దరైతే వద్దు, ఒకరైతే. ఎలా ఉండాలంటే, మీరు మంచిగా పిల్లలు కానీ ఖండానికి ఒకరిని వదిలేయాలి. ఇప్పుడు మీకు కష్టం లేండి, మీకు కష్టమే, ఎందుకంటే ఒకరిద్దరికే మీరు ఫుల్ టైట్ అయిపోయింది అనమాట. ఇంకా లాగితే తెగుతుంది అనమాట. ఇంకా రబ్బర్ బ్యాండ్ కొంతవరకు సాగదీయగలం, ఇంకా లాగితే తెగుతుంది అనమాట. మీకు కాదు, కానీ మీ పిల్లలు వ్యాపారవేత్త అవుతారు కదా, మీ పిల్లలు కోటీశ్వర్లు అవుతారు కదా, మీ పిల్లలు బిలియనర్లు అవుతారు కదా. కనండి, 7 మందిని కనండి మీ పిల్లలు. చెప్పండి మీ పిల్లలకు, 7 మందిని కనమని చెప్పండి. దేవుని కొరకు పిల్లల్ని కనండి, నీ కోసం కాదు, దేవుని కోసం. బిలియనర్లు అయినప్పుడు వాళ్ళకేం కర్మ అండి, వాళ్ళకి డబ్బులు ఏం కర్మ. ఇప్పుడు ఎందుకు చాలామంది సాకలేరు, డబ్బులు ఆడ స్కూల్ ఫీజులు అవి ఇవి ఆడ. మీ పిల్లలకి చెప్పండి, నేను 2 కానీ నువ్వు మాత్రము 7 అని చెప్పండి. మీ పిల్లలకు ట్రైనప్ చేయండి మైండ్ ఇప్పటి నుంచే ట్రైన్ చేయండి. మా పాత తరం రావాలి మళ్ళీ, పాత తరం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిలియనర్లు కావాలి. సర్వ సమృద్ధి మన కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. స్తుతించేవారికి అండి ఈ ఆశీర్వాదాలు, స్తుతించేవారికి. స్తుతిని పక్కకు పెట్టి ఈ 2 వాక్యాలు కొట్టుకుంటుంటారు, ఏం జరగదు. పాస్టర్ గారు పెళ్ళయింది 10 ఏండ్లు, పాస్టర్ గారు పెళ్ళయింది 20 ఏండ్లు, గర్భం తెరవబడడానికి అరటికాయ తిండ్రి, మామిడి పండు తిండ్రి. ఒక ఆయన చెప్తున్నాడు, ఆపిల్ పండు తీసుకోండి 7 సార్లు కొరకండి అన్నాడు ఆయన. ఇది ఏమి నడిపింపో నాకు అర్థం కాలేదు. అందరికీ చెప్పాడు అనమాట. ఎవరికన్నా ఒక్కరికి చెప్పింటే ఏమో లేబ్బా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి అనుకోవచ్చు. అందరికీ ఆపిల్ పండ్లు, ఎవరెవరికి పిల్లలు ఆపిల్ పండ్లు పంచిపెట్టి అందరూ 7 సార్లు కొరకండి అన్నాడు అనమాట. 7 సార్లు కొరికి వాటిని మీ సంచులు పెట్టుకొని మీ ఇంటికి వెళ్ళి మీ భర్తలకో లేకపోతే మీ భార్యలకు ఇవ్వండి, మిగతాది వాళ్ళని తినమనండి, నెమ్మదిగా తినమనండి అని చెప్పాడు అనమాట. అరటిపళ్ళు తిన్నారు, తెరవబడలా. ఆపిల్ కాయలు తిన్నారు, 7 మార్లు కొరికి తిన్నారు, తెరవబడలా. నూనె పూసుకున్నారు, తెరవబడలా. నూనె రాసుకున్నారు, తెరవబడలా. అక్కడ కానుక విత్తారు, తెరవబడలా. ఇక్కడ కానుక విత్తారు, తెరవబడలా. సంతులైన దానిని కుమార్ల సంతోషము గల
తల్లిగా చేయును. హల్లెలూయా. స్తుతుల ద్వారా అంటే మీరు ఎవరైనా సరే మీ గర్భములో మీరు గర్భవతులుగా ఉన్నప్పుడు బాగా 1000 స్తుతులు మీరు చేశారంటే మీరు రాసి పెట్టుకోండి, మీ పిల్లలు అత్యంత ధన సంపన్నులు. రాసి పెట్టుకోండి అంతే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పెళ్లి కాబోయే వారికి ఫుల్ ప్రిపరేషన్, మంచి ప్రిపరేషన్ ఇది. బాగా స్తుతించండి. 113వ కీర్తన, ఇట్స్ ఆల్ అబౌట్ ప్రైజింగ్ గాడ్. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రైజింగ్. సూర్యోదయం మొదలుకొని, కొంతమంది సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు తింటూనే ఉంటారు అనమాట. ఏదో ఒకటి పోతూనే ఉండాలి, ఏదో ఒకటి పోతూనే ఉండాలి, ఏదో ఒకటి ఎప్పుడు పోతూనే ఉండాలి. కొంతమంది ఏదో ఒకటి బయటకు వస్తూనే ఉండాలి. మాట్లాడుతూనే ఉంటారు. పనికి మాలిన మాటలు, ఎవ్వరికి కొరగాని మాటలు, ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడుతూనే ఉంటారు. ఇవి కాదు మనం చేయాల్సింది. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యేసుక్రీస్తు వారి నామము మన నోట స్తుతించబడును గాక. ఈ రకమైనటువంటి స్తుతి జీవితం ఉంటే పేదవారు ఏమంటే ధనవంతులుగా పైకి లేపబడతారు. అలా పెంట మీద పడి ఉన్నా కూడా నిన్ను సింహాసనం ఎక్కిస్తాడు దేవుడు. మీ పిల్లలను ఉన్నత స్థానంలో ఉంచుతాడు దేవుడు. స్తుతించే కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలను దేవుడు ఉన్నత స్థానంలో సింహాసనం మీద ఉంచుతాడు అన్నాడు 113 కీర్తనలో. ఉన్నత స్థానంలో మీ పిల్లలు ఉండబోతున్నారు. ఉన్నత స్థానంలో మీ మనవరాలు ఉండబోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు ఆక్యుపై గ్రేట్ పొజిషన్స్. హల్లెలూయా. ఇది అబ్రహాం ఆశీర్వాదం అండి. ఇది గర్వం కాదు. నా పిల్లలు గొప్పవాళ్ళు కావాలి అని అనుకోవడము గర్వం కాదు. ఇది కరెక్ట్ వాక్యానుసారం. ఎందుకంటే అబ్రహాంతో అన్నాడు, నేను నీ నామమును గొప్ప చేస్తా, నేను నీ పేరును గొప్ప చేస్తా. ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్. హల్లెలూయా. మై చిల్డ్రన్ విల్ బికమ్ గ్రేట్, మై సన్ విల్ బికమ్ గ్రేట్. హల్లెలూయా, 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 hallelujah, 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 hallelujah. Glory to God, glory to God, glory to God. I always say Rennie will become extremely great, Rennie will become great, Rennie will become great, my son will become great. ప్రపంచ వ్యాప్తంగా గొప్పవాడు అవుతాడు నా కొడుకు. హల్లెలూయా. ప్రపంచ వ్యాప్తంగా గొప్పవాడు అవుతాడు. he will become extremely great. అంతే. he will become బిలియనర్ అవుతాడు. రెన్నీ బిలియనర్ అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిలియనర్ అవుతాడు. నేను డిక్లేర్ చేస్తాను, ప్రతిరోజు డిక్లేర్ చేస్తా. నా నోరు చాలా చెడ్డది, మాట్లాడితే అంతే కొంచెం కష్టం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానాలు ఎవరికి? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు స్తుతించేవారికి. హల్లెలూయా. స్తుతి జీవితాన్ని అలవాటు చేసుకోండి. ఎప్పుడు మన నోట థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. గోరంతను కొండంతగా చేయండి. చిన్న ఆశీర్వాదం అనిపించినా దాన్ని ఆగిత్యం చేయండి. డేవిడ్ ఓడిపోయి ఏమంటారు తెలుసా? ఏదైనా చిన్న ఆశీర్వాదం నాకు వచ్చినా నేనేం చేస్తానంటే నా ప్రార్థన రూమ్లోకి వెళ్ళి గొల్లెం పెట్టేసి డ్యాన్స్ చేస్తాను దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు. డేవిడ్ ఓడిపో 10,000 ఎకరాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. 10,000 ఎకరాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. చిన్న ఆశీర్వాదం, చిన్న దేవుని కార్యం జరిగినా కూడా ప్రేయర్ రూమ్లోకి వెళ్ళి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని ఎగిరి గంతులేసి డ్యాన్స్ చేస్తాడంట. అందుకే అని అన్నాడు, ఎప్పుడు నేను అడగకముందు అన్నీ ఇచ్చేస్తుంటాడు దేవుడు అని చెప్పాడు. హల్లెలూయా. లెట్ us కల్టివేట్ సచ్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఇటువంటి స్తుతి జీవితాన్ని మనము అలవర్చుకుందాం, అలవాటు చేసుకుందాం. హల్లెలూయా. సనుగుడును ఎట్టి పరిస్థితుల్లో దేవుడు అంగీకరించాడు, స్తుతిని అయితే దేవుడు అంగీకరిస్తాడు. 92వ కీర్తన ఏముంటుందండి? యెహోవాను స్తుతించుట. నువ్వు స్తుతిస్తేనే కొన్ని అనుభవించగలవు. నువ్వు స్తుతించుకుంటే ఏ మంచి జరగబోతుందో నీకు ఎట్లా తెలుసు? స్తుతిస్తే కదా ఏ మంచి జరుగుతుందో నీకు తెలిసేది, అనుభవించేది. స్తుతించని వారు మంచికి చాలా దూరంగా ఉన్నారు. స్తుతించని వారు దేవుని మంచితనానికి దూరంగా ఉన్నారు. దేవుడేమో తన మంచితనాన్ని అంతా చూపించాలని కోరుకుంటున్నాడు. మనం ఏం చేయాలంటే స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలి? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యేసునామం స్తుతించబడును. అప్పుడు మన జీవితాల్లో మార్పులు జరుగుతాయి. గొప్పవారం అవుతాం, ఐశ్వర్యవంతులం అవుతాం, ఫలభరితంగా కుటుంబాలు మారుతాయి, కుటుంబాలు బలంగా తయారవుతాయి, అన్ని సమస్యల నుంచి బయటకు వచ్చేస్తాం. దేవుడు లేపుతాడు పైకి. ఇలా చేయి చాపి యేసయ్యా అంటే పట్టుకుని రానన్నా లేపుతాడు పైకి, లేపేస్తాడు దేవుడు. ఎందుకుంటావు అదే పరిస్థితిలో, అదే కండిషన్ ఎందుకుంటావు? నో, ఐ విల్ పిక్ యూ అవుట్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. లేపుతాడు. అందుకే స్తుతి ఆరాధనలో చేతులు పైకెత్తండి, పట్టుకొని లేపుతాడు.
పట్టుకొని లేపుతాడు. హల్లెలూయా. దేవుని నామమునకు అత్యధికంగా మహిమ కలుగును గాక.